మనం ఇప్పుడు చిన్న మెంతం కూర బంగాళదుంప కూర వండుకునే విధానం చూద్దాం. ఆ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం. 1/2 కిలో బంగాళదుంపలు, మన పెరట్లో వచ్చిన చిన్న మెంతం కూర ఇది, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆయిల్. ముందుగా ఆయిల్ వేసుకుందాం. గరిటె ఆయిల్, ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. ఒక నిమిషం మూత పెడితే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేద్దాం, ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ అడుగంటేస్తుంది కదుపుతూ ఉండకపోతే. కొంచెం వేగనిచ్చి ముక్కలు వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి కొద్దిగా. కొంచెం వాటర్ పోసిన తర్వాత ఈ ఆకు అంతా వేసేసుకోవాలి. ఈ మెంతికూర మా బాల్కనీ కుండీలో మొలిసింది, వేసి పెంచాము. ఇది ఫ్రెష్ది. ఇప్పుడు ఇది సన్న సెక మీద ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. సన్న చెక్క మీద. దీనికి ఆ కుక్కర్ కూడా మూత కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇలా వండుతున్నాను. ఇది 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. 20 నిమిషాలు అయింది. మనం అయ్యిందేమో చూద్దాము.
అయిపోయింది కూర. బంగాళాదుంప మెంతికూర కూర. నిమ్మకాయ పిండుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయింది, ఆపేసుకుందాం. అది రొట్టెల్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది.